అసలు ఏం జనాలండి బాబు, గుంటూరు వాళ్ళు అసలు ఎక్కడ తగ్గేదెల్లే అన్నట్టున్నారనమాట. గుంటూరు వాళ్ళకి భయం అంటేనే తెలియదండి. మీరే చూస్తున్నారు కదా, బర్డ్ ఫ్లూ వచ్చినా ఏ ఫ్లూ వచ్చినా గానీ అసలు తగ్గేదెల్లే అన్నట్టున్నారు. అసలు చికెన్ తినడానికి ఇంతమంది క్రౌడ్ వస్తారని అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ప్రబలుతుందని. అయితే చాలా మంది బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ తినడమే మానేశారట. అయితే చికెన్ కన్సంప్షన్ అనేది సేఫ్ అని చెప్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ప్రకారం చికెన్ కానీ ఎగ్స్ కానీ ఏదైనా 70 degrees కంటే ఎక్కువగా ఉడికించినట్టయితే ఏ వైరస్ అయినా పోతుంది. అంటే ఇంక్లూడింగ్ బర్డ్ ఫ్లూ అయినా కానీ ఎలాంటి వైరస్ అయినా కానీ. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే మన ఇండియన్ కుకింగ్ స్టాండర్డ్స్ ప్రకారం మనం బాగా ఉడికిస్తాం, 100 degrees పైన ఉడికిస్తామండి. కాబట్టి చికెన్ లో ఎలాంటి వైరస్ ఉన్నా కానీ డెడ్ అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం బర్డ్ ఫ్లూ కానీ ఏ వైరస్ కానీ 70 degrees కన్నా ఎక్కువ ఉడికిస్తే కనుక ఏ వైరస్ అందులో ఉండదు. సందర్భాల్లో మన ఇండియాలో ఉడికించే పద్ధతి కూడా వేరుగా ఉంటుంది. సెమీ కుక్డ్, అన్కుక్డ్ మీట్ లో మనకి వైరస్ అనేది ఉంటుంది. చాలా డేంజరస్. ఒక్క మాటలో చెప్పాలంటే బాగా ఉడికించుకొని తినండి, ఏదైనా గానీ, ఎగ్ అయినా గానీ, చికెన్ అయినా గానీ. మరి ఎవరైతే చికెన్ ప్రియులు ఉంటారో వారికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మంచిగా ఉడికించుకొని తింటే ఎలాంటి బర్డ్ ఫ్లూ అనేది రాదు, ఎలాంటి వైరస్ కూడా రాదు.